చెప్తున్నాను. ఇదిగో కాల్చండి. చారి గారు ఒక్క నిమిషం. మొహం మీద ఉతకండి. ఈ ముసలోడికి పాస్ అయ్యలేంటి? తప్పదు రావు గారు, ఆయన ఇంటికి పెద్ద దిక్కు. దిక్కుమాలినోడ్లా ఉన్నాడు. వీడి పెద్ద దిక్కేంటండి? మెల్లగా. ఆయన శంకరగౌడ్ గారి స్వయాన పెదనాన్నగారు చాలా దుర్మార్గుడు. వయసులో ఉన్నప్పుడు వాడు చేయని దుర్మార్గ పనులు లేవు. 10 ఏళ్ల క్రితం అన్ని పడిపోయి అలా కుర్చీలో సెటిల్ అయిపోయాడు. నమస్కారం అండి. ఒక్క మాటలో చెప్పాలంటే పరమ నికృష్టపు వెధవ. అదే మనం మాట్లాడేది ఏది వాడికి వినిపించదా? వినిపిస్తుంది కానీ కౌంటర్ అవ్వలేడు. ఏ అంతే, చెప్పాను కానీ పడిపోయినాయి అని. అర్థమైందిలే, మంచిలే కదా. ఆ? నీ పడిపోయిన కాళ్ళ మీద మేము పడాలంటావు. నువ్వేమైనా గాడ్ ఫాదర్ అనుకుంటున్నావేంట్రా? రోజు పొద్దున్నే కొబ్బరి నూనె రాసుకుని స్కూల్కి వెళ్ళి కుర్రోడ్లా రెడీ అయిపోతావు. ఎక్కడికి వెళ్తావురా? అసలే నీ మొహం దరిద్రంగా ఉంటది. మధ్యలో ఈ ఎదవ ఎక్స్ప్రెషన్స్ ఒకటి. బాబోయ్, చూడలేకపోతున్నావు. ఏం జరిగారు? రావు గారు ఏంటి బెస్ట్ వచ్చినట్టు తిట్టేస్తున్నారు? ఏదో నేను తిట్టినా పర్వాలేదండి, ఎవడికి చెప్పుకోలేడు కదరా. నమసేనా. దేవుడు నీ బాడీలో పార్ట్లన్నీ పీకేసి చెవులు మాత్రం ఎందుకు ఉంచాడో తెలుసా? ఇవన్నీ వినడానికి. తాగండి. కొత్తగా వచ్చాడు కుర్రాడు. అంత గొప్పగా నచ్చాడు మీకు. ఏంటి ఆయన చూసి పని నేర్చుకోవాలా? అలాగే ఉంటుంది నా చేత కొట్టి జాగ్రత్త చేయించి దొరికి ఇప్పుడు అలాగే మాడతా. అన్నా, ఈ బస్తా తీసుకెళ్లి అకౌంట్ సెక్షన్ లో పడే. అలాగే అన్నా, ఇప్పుడు తాగండి, ఇక్కడ పెట్టాను. ఓకే. ఆ లుక్ ఏంట్రా లెక్కట్టే? ఏంటి మళ్ళీ బస్తానా? ఒక రోజుకి ఒక మనిషి యావరేజ్ ఎన్ని గంటలు పనిచేస్తాడు తెలుసా? వాయిస్ లెక్కుతుందేంట్రా? రాయంట్రా, అసలు మీరు మమ్మల్ని మనుషులాగా ట్రీట్ చేస్తున్నారా? ఎన్నా నీ గుడి చాకరీ? ఏం చారి గారు? నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. ఒరే, వచ్చిన 2 రోజే నోరు లెగుతుందంటే నీకు పోయేకాలం దగ్గరికి వచ్చిందా? ఏమన్నా చేసుకో, నేను లెక్క పెట్టను. చారి గారు, మీరు లెక్క పెట్టండి. నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్. అరే సారిగా, వీడికి ఎక్కించాల్సినంత ఎక్కించేసి ఇప్పుడు ఏమి అన్నట్టు డాన్సులు కడుతున్నావా? శ్రీరంగ నీ పని శంకరన్నా.